అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ సినిమా చూసిన తర్వాత నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కొన్ని పాయింట్స్ మర్చిపోయా. ఎందుకంటే ఆ సినిమా చూసిన ఎగ్జైట్మెంట్లో, ఆ సినిమా చూసిన ఆనందంలో, ఆ సినిమా ఇచ్చిన కిక్కులో కొన్ని పాయింట్స్ టచ్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో పిన్ టు పిన్ ఓజీ సినిమా గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ సినిమా చూసిన కొంతమంది ఉచ్చ పోసుకుంటున్నారంట. ఉచ్చ పోసుకుంటూ వాళ్ళు ఏమి చేయాలో అర్థం కాక ఈ సినిమా మీద నెగిటివ్గా పోస్టులు పెడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అలాంటి నా కొడుకుల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొడలు కొట్టండి, మేసాలు మెలేయండి. ఈ సినిమాని ఏ నా కొడుకు కూడా ఆపలేడు. ఒకవేళ ఈ సినిమాని ఆపాలని దగ్గరకు వెళితే తగలబడిపోతాడు. అరాచకం అన్నమాట. ఈ సినిమా మామూలుగా లేదు, అరాచకం, ఓచ్చ కోత. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కాబోతుంది, భారీ హిట్ కాబోతుంది. మీరు ఊహించని కంటే మీరు ఊహించరు, ఇలా ఇంత పెద్ద హిట్ అవుతుందని మీరు కూడా ఊహించరు. అంతకు మించి ఈ సినిమా హిట్ అవబోతుంది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. అయితే సినిమా నేను థియేటర్లో చూస్తున్నంతసేపు నా పరిస్థితి థియేటర్లో ఎలా ఉండిందంటే ఇలా ఉండింది నా పరిస్థితి. సీట్లో కూర్చోలేకపోయా, ఎడ్జ్లో కూర్చొని నేను సినిమా చూసా. ఎందుకంటే ఒక్కొక్క సీను వస్తుంటే ఆ వెనకాల వచ్చే బీజం వింటుంటే సీట్లో కూర్చోబుద్దిగాల. ఎందుకంటే అలా లేచి అరుస్తున్నాం. థియేటర్ మొత్తం దద్దరెళ్ళిపోయింది, తగలబడిపోయింది, అరుస్తూనే ఉన్నారు. నేను ఒక్కనే కాదు, నాతో పాటు సినిమా థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. మొత్తం కూడా సినిమాని ఎడ్జ్లో కూర్చొని చూశారు. అలాంటి కిక్కిచ్చే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ల్యాగ్ అనిపించదు, బోర్ అనిపించదు. ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు, ఎక్కడ కూడా బోర్ అనిపించదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కిచ్చారు సుజిత్. నిజంగా సుజిత్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎంత బాగా తీశాడంటే అంత బాగా తీశాడు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా సుజిత్ కూడా నాకు గుర్తొచ్చాడు. అరే ఇలా తీశాడంటే సుజిత్ అనే వ్యక్తి ఎంత కష్టపడితే, ఎంత ఆలోచిస్తే ఇలాంటి సినిమా తీయగలుగుతాడు అని నాకు అనిపించింది. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సుజిత్కి గుడి కట్టేసిన ఆశ్చర్యపోవక్కర్లా సుజిత్కి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అద్భుతంగా తెరకెక్కిచ్చాడు. అలాగే తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. తమన్ అందించిన బీజిఎం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తాడో వెనకాల వచ్చే బీజిఎం, తమన్ కొట్టే బీజిఎం సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. తమన్ కూడా చాలా కష్టపడి ఈ సినిమాకి పనిచేశాడు. తమను మీసం మెలేశాడు. అప్పుడు ఎందుకు అలా మీసం మెలేశాడు అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. తమన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అరాచకం అనమాట. అరాచకం సృష్టించిండు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో ఆ సీను చూస్తే నిజంగా మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి, గూడ్స్ బంప్స్ వస్తాయి. ఆ ఒక్క సీనే కాదు, పవన్ కళ్యాణ్ గారు తెరపైన కనిపించే సీన్ ప్రతి సీను కూడా మీకు గూడ్స్ బంప్స్ నిల్చుంటాయి, ఎంట్రుకలు నిల్చుంటాయి అన్నమాట. స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుందన్నమాట. ఆయన తెరపైన కనిపించేది. స్టార్ట్ అయిన ఒక 10-15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు కనిపించడు. చిన్ననాటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో యంగ్ వయసులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 10 నిమిషాల పాటు కనిపించరు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారో ఆ క్షణం నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కనిపించడంతో పవన్ కళ్యాణ్ గారు ఓచ కోతతో మొదలు పెడతారు. దాదాపు 10 నిమిషాల పాటు ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ అంతా కూడా రక్తపాతం అన్నమాట. అరాచకం మామూలుగా లేదు. అదే కాకుండా ఆ ఇంటర్వ్యూల సీను, అంటే ఇంటర్వ్యూల ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుందయ్యా. ఆ ఫైట్ సీన్ చూసిన తర్వాత నిజంగా ఇలా కూడా తీస్తారా, ఇలా కూడా ఎలివేషన్స్ పెడతారా, ఇలా ఎలా వచ్చింది ఆలోచన అని అనిపించింది నాకు. అద్భుతంగా తీశాడు. నిజంగా
ఈ మనం ఎలివేషన్ సినిమా చెప్పుకుంటాం కదా, కేజీఎఫ్ అని, లేకుంటే పుష్ప 2 అని, కల్కి అని, ఇలా పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలు కూడా ఈ సినిమా ఎలివేషన్ ముందు దేనికి పనికిరావు. చాలా మంది నన్ను ఈ మాట అంటే తిడతారని తెలుసు, కామెంట్ పెడతారని తెలుసు, అయినా కానీ నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే, బల్ల బుద్ధి చెప్తున్నానంటే, ఆ సినిమా ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఆ సినిమాలు దేనికి పనికిరావు. ఓజీ సినిమా ముందు దేనికి పనికిరావు. ఓజీ సినిమాలో ఉన్న ఎలివేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఏ సినిమా ఎలివేషన్స్ కూడా అలా లేవు అనమాట. ఆ ఫైట్ సీన్, ఇంటర్వ్యూ ముందు వచ్చే ఫైట్ సీన్ ఏదైతే ఉందో అది అరాచకం మామూలుగా లేదు. అలాగే క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ ఫైట్ కూడా అరాచకం అనమాట. ఆ క్లైమాక్స్ ఫైట్లో జపానీస్ వస్తారు, పవన్ కళ్యాణ్ గారికి కటానా కత్తి అందిస్తే సీన్ ఉంటుంది. వెనకాల ఆ నిప్పులు రగులుతుంటాయి, మంటలు, చుట్టుపక్కల మంటలు ఉంటాయి. ఆ కత్తి అందిస్తుంటే ఆ కత్తి అంతా మంట ఉంటుంది. అరాచకం అండి, అసలుకి మామూలుగా లేదు. మీ ఊహకి అందదు అసలుకి. మనం ఒక సినిమా చూసేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అరే ఈ సీన్ నెక్స్ట్ ఈ సీన్ ఉంటుందేమో అని. ఈ సినిమాలో మీరు నెక్స్ట్ ఈ సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయగలిగితే నేను వీడియోలు చేయడం మానేస్తా. ఎక్స్పెక్ట్ చేయలేరు, మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉంటాయన్నమాట. మీ ఊహకు కూడా అందదు. క్లైమాక్స్ అయితే బీభత్సం, అరాచకం. ఇది పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా ఈ సినిమా ఉంది. అలాగే సాహో సినిమాకు కూడా లింక్ కలిపారు. సాహో సినిమాలో కూడా చిన్నప్పటి ఎవరైతే ప్రభాస్ తండ్రి ఉంటాడో ఆ రాయులు, ఆ వ్యక్తిని కూడా చూపిస్తారు. అలాగే ప్రభాస్ చిన్నతనంలో ఉన్న వ్యక్తిని కూడా చూపిస్తారు. చిన్న లింక్ అయితే పెట్టారు, అంతేగాని ప్రభాస్ గారు ఈ సినిమాలో లేరు. అలాంటి ఆశలు పెట్టుకోబాకండి. జస్ట్ ఊరికి లింక్ ఉంది అనే మాత్రమే ఇంటిచ్చారు తప్ప అలా మిగతా ఇది సాహో సంబంధించిన ఏమీ లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో. దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. అర్జున్ దాస్ కానీ, లేకుంటే శ్రేయ రెడ్డి కానీ, లేకుంటే ఇమ్రాన్ హష్మి అతను కానీ, ప్రతి ఒక్కరు, ఇమ్రాన్ హష్మి కూడా విలన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా ఉంటుంది క్యారెక్టర్, ఏమాత్రం తక్కువ ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రడక్షన్లో ఎలాగైతే చూపిస్తారో ఓమి క్యారెక్టర్ను కూడా ఇంట్రడక్షన్లో అలాగే చూపిస్తారు. అతను కనిపించేటప్పుడు పెద్ద బాంబు బ్లాస్ట్ అవుతుంది వెనకాల. ఆ వెనకాల నిప్పులు రగులుతుంటే అలా ఇలా సీట్లో కూర్చొని ఇలా లేచే సీన్ ఉంటుంది. అరాచకం అండి, మామూలుగా లేదు. ముఖ్యంగా తమన్ గురించి ఇంకొక విషయం చెప్పుకోవాలి. ప్రతి సినిమాకి ఒకే బీజియం ఉంటుంది. సినిమా మంత్ కూడా ఎవరు కనిపించినా ఒకే బీజియం. కానీ ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజియం ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఓమికి ఒక క్యారెక్టర్ బీజియం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక బీజియం ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారికి ఒక బీజియం ఉంటుంది, శ్రేయ రెడ్డి గారి ఆవిడికి ఒక బీజియం ఉంటుంది, అర్జున్ దాస్కి ఒక బీజియం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బీజియం ఉంది. అలాగే ప్రియాంక మోహన్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్, ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బలమైన క్యారెక్టర్, డెప్త్ ఉన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టరే ఈ సినిమాని ఒక మలుపు తిప్పుతుంది. ఈ సినిమాలో ఆవిడ ఏమవుతుంది అనేది మీరు చూడండి. ఈ సినిమా ఒక అరాచకం, మామూలుగా లేదు, బీభత్సం అనమాట. ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఈ సినిమా భారీ హిట్ కాబోతుంది, భారీ కలెక్షన్ రాబోతుంది. ఈ నెగిటివ్గా కామెంట్లు పెట్టి నా కొడుకులు ఎవరైతే ఉన్నారో నా కొడుకుల సంగతి వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నా కొడుకుల గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.